ముకుందమాల 8వ శ్లోకం. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృందవందితం. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వార్ తన మనస్సు ఎప్పుడూ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. చింతయామి హరిమేవ సంతతం అంటే నేను ఎల్లప్పుడూ శ్రీహరినే ధ్యానిస్తాను. ఇక్కడ హరిమేవ అనే పదం చాలా ముఖ్యమైనది. హరినే ధ్యానిస్తాను అంటే తన మనస్సుకు అనేకమైన ఆధారాలు కాకుండా భగవంతుడే తనకి ప్రధానమైన ఆశ్రయంగా ఉండాలని కోరుకుంటున్నారు. సంతతం అంటే ఎల్లప్పుడూ అని. ఎందుకు? కొంతసేపు భగవంతుని స్మరించడం కాదు, పూజ చేసేటప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిరంతరం ఆయన్ని స్మరించాలి అని ఆళ్వారు కోరుకుంటున్నారు. తర్వాత ఆళ్వారు మన కళ్ళ ముందు ఒక అందమైన కృష్ణుడి రూపాన్ని తీసుకొస్తున్నారు. మంద మంద హసితాననాంబుజం అంటే మృదువైన చిరునవ్వుతో వికసించే ముఖ కమలం కలిగిన కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడి శక్తినో వైభవాన్నో వర్ణించడం లేదు. ఆయన ముఖంలో ఆ సున్నితమైన చిరునవ్వును ధ్యానిస్తున్నారు. భగవంతుడిని చూసినప్పుడు భక్తుడి మనసులో భయం కాకుండా ప్రేమ, ప్రశాంతత, ఆనందం కలగాలి అనే మధురమైన భావం ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ ఆనన అంటే ముఖం, అంబుజం అంటే కమలం, నీటిలో పుట్టేది. అందువల్ల ఆననాంబుజం అంటే కమలం వంటి ముఖం అనే అర్థం వస్తుంది. కృష్ణుని ముఖాన్ని కమలంతో పోల్చారు. ఎందుకంటే కమలం అందంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, చూసేవారికి ఆనందిస్తుంది. అలాగే కృష్ణుని ముఖం కూడా భక్తుని మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ దానికంటే అందమైంది ఆయన మందమంద చిరునవ్వు. అది కృష్ణుని ముఖానికి ఒక ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఇస్తుంది. తర్వాత నందగోపతనయం అన్నారు. నందగోపుని కుమారుడైన కృష్ణుడు. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. సర్వలోకాలకు అధిపతి అయిన పరమాత్మ మనకు అందనంత దూరంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు, అదే పరమాత్మ నందుని ఇంట్లో ఉన్న ఒక చిన్న బాలుడిగా జన్మించి గోకుల ప్రజలతో కలిసి జీవించాడు. వారి ప్రేమను స్వీకరిస్తూ వారి మధ్య బాలుడిగా తిరిగాడు. కానీ ఆ బాలుడేమీ సాధారణమైన బాలుడు కాదు, సర్వలోకాలకి అధిపతి అయిన పరమాత్మ. అంటే భగవంతుడు భక్తులకు అందుబాటులో వచ్చి వారితో సన్నిహితంగా ఉండే స్వభావాన్ని ఈ పదం గుర్తు చేస్తుంది. పరాత్పరం, ఇది ముందు పదానికి అద్భుతమైన విరుద్ధమైన భావన. పరాత్పరం అంటే అన్నిటికన్నా ఉన్నతమైనది అని. నందునింట్లో బాలుడిగా ఉన్న పరమాత్ముడే సర్వోన్నతమైన పరబ్రహ్మ. ఇది కృష్ణుని ప్రత్యేకత. ఆయన సర్వోన్నతుడైన భక్తులకు దూరంగా ఉండకుండా ఆ భక్తుల ప్రేమకు అందుబాటులో ఉండటానికి తనను తాను ఒక చిన్న బాలుడిగా చూపించుకుంటాడు. నారదాది ముని బృంద వందితం అంటే నారదుడు మొదలైన మహర్షులు భక్తితో ఆరాధించే పరమాత్మ శ్రీకృష్ణుడు. జ్ఞానం, తపస్సు, భక్తి ద్వారా పరమసత్యాన్ని తెలుసుకున్న నారదుడు వంటి మహర్షులు కూడా కృష్ణుడినే పరమాత్మగా భావించి భక్తితో ఆరాధిస్తారు. ఇది కేవలం కృష్ణుడు గోకులంలో నివసించే ఒక బాలుడు మాత్రమే కాదని, ఆయన అసలు స్వరూపం పరమాత్మ అని తెలియజేస్తుంది. అందుకే నారదాది ముని బృందవందితం అనే పదం ముందుగా చెప్పిన పరాత్పరం అనే భావాన్ని మరింతగా బలపరుస్తుంది. మనకు ఎంతో దగ్గరగా కనిపించే బాలకృష్ణుడే మహర్షులు పరమాత్మగా భావించి ఆరాధించే శ్రీహరి. ఇది ఇందులోని అందమైన భావం. ఎల్లప్పుడూ శ్రీహరినే ధ్యానిస్తున్నాను. ఆయన ముఖంలో చిరునవ్వు, సౌమ్యమైన రూపం కనిపిస్తాయి. ఆయన నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుడు సమస్తానికి అతీతమైన పరమాత్మ. నారదుడు వంటి మహర్షులచే స్తుతింపబడే ఆ పరమాత్మను నా మనసులో నిలుపుకుంటాను అని ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడైన శ్రీహరిని ఎలా ధ్యానిస్తున్నారో కులశేఖర ఆళ్వార్ చాలా అందంగా వర్ణించారు. భగవంతుడు సర్వోన్నతుడైన భక్తులకు దూరంగా ఉండడు. పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు బాలుడిగా మనకి దగ్గర అవుతాడు. ఆయన చిరునవ్వు మన హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే భక్తి అంటే కేవలం ఆయన మహిమ తెలుసుకోవటం కాదు, ఆ మధురమైన రూపాన్ని ప్రేమతో నిరంతరం హృదయంలో నిలుపుకోవటం.